రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గల అల్లూరి స్మారక ప్రాంతాల అభివృద్ధికి సుమారు 3 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ పనులకు సంబంధించిన కాంట్రాక్టర్కు గత 2.5 సంవత్సరాలుగా సుమారు 3 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపివేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని కొయ్యూరు మండలం మంప, రాజేంద్రపాలెం ప్రాంతాలతో పాటు అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట, విశాఖపట్నం జిల్లా పరిధిలోని పాండ్రంకి తదితర ప్రాంతాల్లో ఈ అభివృద్ధి పనులు చేపట్టేందుకు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారు 3 ఏళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఈ విగ్రహం కృషి చేసి ఏర్పాటుకు బాధ్యత వహించిన అప్పటి కాంట్రాక్టర్ ద్వారానే ఉమ్మడి విశాఖ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూడా అల్లూరి స్మారక ప్రాంతాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ పనులు గడిచిన 2.5 సంవత్సరాలుగా నత్తనడకన కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించిన బిల్లులు 3 కోట్ల రూపాయల వరకు తనకు రావాల్సి ఉందని కాంట్రాక్టర్ రాజ్కుమార్ వాపోతున్నారు. వాస్తవానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్షత్రియ పరిషత్ ద్వారా అప్పటి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో అల్లూరి స్మారక ప్రాంతాల అభివృద్ధికి 150 కోట్ల రూపాయల వరకు నిధులు మంజూరు చేస్తున్నట్టుగా అప్పట్లో ప్రకటించారు. అయితే ఆ తరువాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రిత్వ శాఖ మారడంతో అప్పట్లో చేపట్టిన పనులకు సంబంధించిన నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాలేదు. ఈ నిధులు పర్యవేక్షణకు బాధ్యత వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా ఒడిశా రాష్ట్రానికి బదిలీ కావడంతో అల్లూరి స్మారక ప్రాంతాల అభివృద్ధికి చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసి అల్లూరి స్మారక ప్రాంతాల అభివృద్ధికి న్యాయం చేయాలని అల్లూరి అభిమానులు కోరుతున్నారు. అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు జరుపుకుంటున్న వేళ మంప, రాజేంద్రపాలెం తదితర ప్రాంతాల్లో అల్లూరి స్మారక ప్రాంతాల అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో జరగని విషయాన్ని ప్రస్తావించుకోవడం ఎంతైనా అవసరం. ఇందుకు బాధ్యులు ఎవరనేది పక్కన పెడితే ఈ పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా తగు శ్రద్ధ వహించి కేంద్ర ప్రభుత్వం ద్వారా తొలుత ప్రకటించిన విధంగా పూర్తి స్థాయిలో నిధుల మంజూరుకు కృషి చేయాలని అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ప్రతినిధులు కోరుతున్నారు. అయితే గత ఏడాది జూలై 4వ తేదీన హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ద్వారా మంప, రాజేంద్రపాలెం, పాండ్రంకి తదితర ప్రాంతాల్లో అల్లూరి స్మారక ప్రాంతాల అభివృద్ధి పనులకు పూర్తి కాకుండానే వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు చేశారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పనులకు వర్చువల్ విధానంలో జరిగిన ప్రారంభోత్సవాలకు ఎటువంటి సంబంధం లేని పరిస్థితి నెలకొంది. మరలా అల్లూరి జయంతి రావటంతో గత ఏడాది ఏ స్థితిలో ఉన్నాయో ప్రస్తుతం కూడా అవే స్థితిలో అల్లూరి స్మారక ప్రాంతాలు అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించి అల్లూరి స్మారక ప్రాంతాల అభివృద్ధికి వెంటనే తగు చర్యలు తీసుకొని కేంద్ర నిధులు మంజూరు చేయించి వాటిని సకాలంలో పూర్తి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. అల్లూరి జయంతి, వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి హామీలు ఇచ్చి వెళ్ళిపోతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో వాటి అభివృద్ధికి పూర్తి స్థాయిలో నిధులు
మంజూరు చేయటం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా అనేక పర్యాయాలు మంత్రులు ఈ ప్రాంతానికి విచ్చేసి అనేక హామీలు ఇచ్చినప్పటికీ ఎటువంటి నిధులు మంజూరు కాలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, బీజేపీ పాలకపక్షాలుగా ఉన్నందున వెనువెంటనే ఈ ప్రాంతాల అభివృద్ధికి నిధుల మంజూరుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంట్రాక్టర్కు పెండింగ్ బిల్లులు చెల్లిస్తే తప్ప మిగతా పనులు చేపట్టే పరిస్థితుల్లో లేరు. దాంతో అల్లూరి బ్రిటిష్ పాలకులకు పట్టుబడిన మంప ప్రాంతం, కాల్చి చంపబడిన రాజేంద్రపాలెంతో పాటు పాండ్రంకి తదితర ప్రాంతాల్లో అల్లూరి స్మారక ప్రాంతాల అభివృద్ధి పనులు అసంపూర్తిగానే కనిపిస్తున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో పూర్తి చేసి అల్లూరికి నిజమైన నివాళి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంత ప్రజలు, అల్లూరి అభిమానులు కోరుతున్నారు. అయితే వీటి అభివృద్ధికి పరోక్షంగా బాధ్యత వహించిన క్షత్రియ పరిషత్ పాలకవర్గం మారడంతో, ప్రస్తుత పాలకవర్గ సభ్యులు దృష్టి పెట్టకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు కావాల్సిన నిధులు విడుదల కాలేదని వర్గాలు అంటున్నాయి. వీటిని వెనువెంటనే మంజూరు చేయించేందుకు క్షత్రియ పరిషత్ పాలకవర్గ సభ్యులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి వీటిని పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పనులు పూర్తి కాకుండానే గత ఏడాది కేంద్ర హోంమంత్రి ద్వారా వర్చువల్గా ప్రారంభోత్సవాలు జరిపారని, అయితే ఆ తర్వాత నుంచి పనులు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అల్లూరి స్మారక ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పలు సందర్భాల్లో ప్రస్తావించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా ఈ నిధుల మంజూరుకు తన వంతు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రాన్ని సంప్రదించి అల్లూరి స్మారక ప్రాంతాల అభివృద్ధికి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పథకం ద్వారా మంజూరు చేసిన నిధులు వెంటనే విడుదలయ్యేలా చూడాలని, అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేసి పర్యాటక ప్రాంతాలుగా వీటి అభివృద్ధికి రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అంటున్నారు. అయితే విగ్రహాలకు పూలదండలు వేసి 4 మాటలు చెప్పి వెళ్ళిపోతే అల్లూరి జయంతిని ఘనంగా నిర్వహించినట్టుగా భావించరాదని, ఆ మహనీయుని వాస్తవ స్మారక ప్రాంతాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తేనే ప్రజలకు, నేటి తరానికి అల్లూరి పోరాట విశేషాలు, చరిత్ర తెలిసే అవకాశం ఉందని అల్లూరి యువజన సంఘం ప్రతినిధులు అంటున్నారు. ఈ విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేసి నిధుల మంజూరుకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, అల్లూరి స్మారక ప్రాంతాలన్నింటినీ ఒక టూరిస్ట్ సర్క్యూట్గా ఏర్పాటు చేసి వాటిని పర్యాటకులకు అందుబాటులో తీసుకురావడానికి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఏటా హామీలే తప్ప ఆచరణ పూర్తి స్థాయిలో జరగకపోవడంతో అల్లూరి స్మారక ప్రాంతాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో ఎప్పుడు పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన విధంగా నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేయడంతో గత 3 ఏళ్లుగా అల్లూరి స్మారక ప్రాంతాలు అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడన్నట్టుగానే ఉన్నాయి. ముఖ్యంగా మంప, రాజేంద్రపాలెం, కృష్ణదేవపేట ప్రాంతాల అభివృద్ధికి, నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో గల అల్లూరి స్మారక ప్రాంతాల పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగు శ్రద్ధ తీసుకొని వాటి అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నారు. వచ్చే అల్లూరి జయంతి నాటికి ఈ పనులు పూర్తయితే కాస్తైనా అల్లూరికి
నివాళులర్పించినట్టు సార్థకత ఏర్పడుతుందని అంటున్నారు. వేచి చూద్దాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా